జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్యామిలీతో బాండ్స్ అవన్నీ. సో ఈ సినిమా నాట్ జస్ట్ మీరు ఇప్పుడు రియలైజ్ అయ్యే ఉంటారు. ఇన్ ద సెన్స్ జస్ట్ నాట్ కామెడీ బట్ ఇట్ ఈస్ చాలా ఎమోషన్స్‌తో కూడిన సినిమా ఇది. అండ్ ఏదో బయట జరుగుతున్న ఎమోషన్స్ కాదు. మన ఫ్యామిలీలో జరిగే ఎమోషన్స్, మన పక్కింట్లో జరిగే ఎమోషన్స్, మన నాన్నగారితో, ఆహ్, మన బ్రదర్, సిస్టర్‌తో, మన తల్లితో, నానమ్మతో, తాతయ్యతో ఈ అన్ని ఎమోషన్స్ ఏవైతే మనం రియల్ లైఫ్‌లో ఫీల్ అవుతామో, ఇవన్నీ సినిమాలో మీరు ఫీల్ అయ్యారు అని అనుకుంటున్నాను. సో థాంక్ యూ వెరీ మచ్. అండ్ యాహ్! సో మీరు చూసే ఉంటారు. నాకు, నరేష్ గారికి చాలా మంచి సీన్స్ ఉన్నాయి ఇందులో. సో నా అదృష్టం, నా ఫేవరెట్ యాక్టర్‌తో నాకు ఇన్ని మంచి మంచి సీన్స్ పడ్డాయని. సో చాలా నేర్చుకున్నాను. ఫ్యూచర్ మూవీస్‌లో అది డెఫినెట్‌లీ వాడుకుంటాను. అండ్ ఆఫ్‌కోర్స్ వీరాంజనేయులు బ్రహ్మానందం గారు, లైక్ వి ఆర్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ టు ప్లే దట్ రోల్. అండ్ ఆయన వాయిస్‌తో కూడా మిమ్మల్ని చాలా ఎంటర్‌టైన్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మై సిస్టర్ ప్రియా, మదర్ ప్రియదర్శిని గారు. అండ్ మా బావ, అరే బావ. అండ్ యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్‌కి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు నన్ను అందరూ ఎక్కువ కామెడీని ట్యాప్ చేయడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ టైమ్ నన్ను ఇంత కాన్ఫిడెంట్‌గా ఈ రోల్‌లో మీరు చూస్తే, నేను యాక్చువల్లీ నా కామెడీ ఉండదు సినిమాలో. ఇట్స్ ఆల్ ఎమోషన్స్. సో ఉట్టి హాస్యరసం గాకుండా ఈ సీరియస్ రసం గూడా పిండొచ్చు అనే నా పైన నమ్మకం పెట్టుకొని నిలబెట్టానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనురాగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు అంకుర్ ఆల్సో, మా డీఓపీ. అసలు అంత చాలా కంట్రోల్డ్ బడ్జెట్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఏవైనా కానీ వాటిల్లో ఒక మాక్సిమం అవుట్‌పుట్ ఇచ్చాడు. అండ్ బ్యూటిఫుల్‌గా ట్రావెల్ ఫిల్మ్ షూట్ చేయడం అంత ఈజీ కాదండి. చాలా వెదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చాలా లాజిస్టిక్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని అంత బ్యూటిఫుల్‌గా ఒక ట్రావెల్ ఫిల్మ్ మీకు అందించాడు అంకుర్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో యాహ్! అండ్ నితిన్ గారు అండ్ సాయి అండ్ మా ప్రొడ్యూసర్ సుధీర్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అంటే అంటే సార్ గురించి తెలిసింది. సార్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్. బట్ మమ్మల్ని కూడా ఒక ఫోర్ ఫ్రంట్‌లో పెట్టుకోవడానికి ఒక నమ్మకం కావాలి. సో ప్యూర్ టాలెంట్ పైన నమ్మిన ఈటీవీన్ వాళ్ళకి అండ్ డ్రీమ్ ఫార్మర్స్ వాళ్ళకి నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో రేపు August 14న ఈటీవీలో స్ట్రీమ్ అవబోతుంది. సో ఈ ఉషా కిరణాలు పాట ఎంత బాగుంటుందో, ఈ సినిమా కూడా అదే ఫీల్‌తో అంత బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాగ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా నేను నరేష్ గారికి ఇచ్చేస్తున్నాను. పాత్రికేయ సోదరులకి, మా యూనిట్ అందరికి నమస్కారం అండి. ఈ సినిమా నేను మొన్న ప్రెస్ మీట్ అన్నప్పుడు ఒక మాట అన్నాను. శ్రీవారికి ప్రేమ లేక, ఉషా కిరణ్ మూవీస్కి ఎంత పెద్ద సినిమాను, వీరాంజనేయుల విహారయాత్ర ఈటీవీ విన్కి అంత పెద్ద సినిమా అంతప్పుడు నాకు తర్వాత మనకు కావాల్సిన మనోళ్ళు ఫోన్ చేశారు. ఏంటంటే అంత పెద్ద మాట అన్నారంటే, అంత పెద్ద సినిమా కాబట్టి అన్నాను నేను. ఇప్పటికీ అదే దాని మీద ఉన్నా. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఈటీవీ విన్కి ఇట్ విల్ బి ద హైయెస్ట్ గ్రాసర్ 100%. దాంట్లో డౌట్ లేదు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అందరూ యువర్ గ్రేట్ పీపుల్. క్రిటిక్స్ అంటే ఇది మీరు అడగాలని ఉంది కాబట్టి. బట్ మేము సినిమాని జనాలకి ఏముందో చెప్పాలి కదా. ఫ్యూ వర్డ్స్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు అందరూ కూడా అనలిటికల్ అయితో చూస్తారు. ఇక్కడే మా మిత్రుడు, నీ పేరు చెప్పవచ్చో లేదు, నేను 20 minutes చూసి వెళ్తాం, మళ్ళీ వద్దాం, జాయిన్ అవుదాం అనుకున్నా, అరెస్ట్ చేశారు మమ్మల్ని. అది మీ దగ్గర వచ్చింది కదా, దట్ ఈస్ ద రివ్యూ. ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నాను, చాలామంది ఇది కామెడీ సినిమా, పెద్ద కామెడీ సినిమా అనుకుంటారు. ఎస్, మీరు ఊహించినటువంటి డైలాగ్ పంచెస్ కానీ కామెడీ దీంట్లో ఉంటుంది. కానీ దాంతోపాటుగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనేది మిక్స్ అయినప్పుడు అది ఆ సినిమాకి నిండుదనం ఇస్తుంది. చార్లీ చాప్లిన్ నుంచి ఇప్పటి వరకు అది మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. సామాజ వర్గం తర్వాత
ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కోసం చూస్తున్నారు చాలామంది, ఆకలితో చూస్తున్నారు. 100% ఈటీవీ విన్ యాప్లో యూ విల్ రాక్, ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అంతవరకు నేను చెప్పగలుగుతాను, ధైర్యంగా చెప్తాను, నేను ప్రమోషన్ కోసం కాదు. 100% ఇట్ ఈజ్ ఒక ఇంటి విండో, ఇక్కడ ఒక సినిమా కారు విండోలో నుంచి ఒక ఫ్యామిలీని చూసినట్టు ఫీల్ అవుతుంది, అది మీరే చూస్తుంటారు. రెండోది అనురాగ్ పాలుట గురించి నేను చెప్పదలుచుకోను, ఎందుకంటే ఎవ్రీ ఫిలిం ఇస్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. తర్వాత ఎవరైనా కొన్నిటికి స్టాంప్ ఉంటుంది. శ్రీవారి ప్రేమలోకి జంజాల గారి స్టాంప్ ఉంది, దీనికి అనురాగ్ పాలుట్ల స్టాంప్ ఉంది. దట్ ఈజ్ ఇట్. ఇంతకంటే నేను మాట్లాడదలుచుకోవాలి. అంకుర్ విజువల్ ఫీస్ట్ ఇచ్చాడు నిజంగా. ఇది ఇందాక రాఘమోహన్ చెప్పినట్టు నాట్ అన్ ఈజీ ఫిల్మ్. ఒక బడ్జెట్, గుడ్ బడ్జెట్ ఇచ్చారు ఇటీవల వాళ్ళు కూడా. కానీ ఈ సినిమా 5 స్టేట్స్లో ఇంత అందంగా ఇంతమంది ఆర్టిస్టులు తీసి కంఫర్ట్స్ ఇచ్చారు. ప్రొడ్యూసర్లందరికీ థ్యాంక్స్ అండి. ఈటీవీ విన్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ మీ బ్రదర్స్ సాయి గారు, తర్వాత నితిన్ గారు, బాపినేడు గారు, సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా నా థ్యాంక్స్. ఇంతకంటే నేను చెప్పదలుచుకోవాలి. రేపు సినిమా రిలీజ్ అవుతుంది మిడ్నైట్. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి, మన ఏఎన్బిలో అన్ని చోట్ల టెస్ట్ షోస్ ఉన్నాయి. సో రేపు ఆల్మోస్ట్ దాని ఇది వస్తుంది. సినిమా ఫస్ట్ టీజర్ వైరల్ అయిన దగ్గర నుంచి ఒక పెద్ద క్రేజ్ వచ్చిందండి. అసలు థియేటర్లో కూడా చూడాలనిపించేటువంటి క్రేజ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం. ఎన్నో సినిమా చేస్తాం నో డౌట్. ఒక మిగిలిపోయే సినిమా అంటే మైండ్లో మెదిలే సినిమా చేశాం. నాకు అది చాలా పెద్ద ఒక వరంగా మీకు అందరికి థ్యాంక్స్ చెప్తానండి. ఈ సినిమాలో నన్ను ఈ రోల్కి చూస్ చేసినందుకు. నేను యాక్టర్గా ఇట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చెప్తున్నాను కదా, 200 సినిమాలు దాటినాయి. ఎట్ ఈ సినిమానే ఇది నేను చెప్తున్నాను, నమ్మండి, అంతే, అంతకంటే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద హోల్ టీమ్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్. ఇక మీరు క్వశ్చన్స్ అడిగితే మీరు సమాధానం చెప్పండి. యా సార్, బిఫోర్ దట్ ఇప్పుడే అనుకుంటున్నాను, నచ్చిందా? థ్యాంక్ యూ. నేను ఇది చెప్తూనే ఉంటాను, ఒక టైం తర్వాత ఫ్యామిలీస్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎవరైనా మనం పెద్ద అయ్యాక కొంచెం డిస్టెన్స్ వచ్చేస్తుంది పేరెంట్స్తో పాటు, లేకపోతే సిబ్లింగ్స్తో. ఆ టైంలో మన ఫ్యామిలీలో ఒక ఈవెంట్ జరిగినప్పుడు, అది పెళ్ళైనా లేకపోతే ఎవరు అబ్రాడ్కి వెళ్ళిపోయినా, మనం అందరం మళ్ళీ క్లోజ్ వస్తాము. సో ఆ మూమెంట్స్ అన్నీ రిలీవ్ చేయాలంటే మా మూవీ చూడండి, మీకు డెఫినెట్లీ చాలా బాగా అనిపిస్తుంది. And I would like to thank our producers, ETV Event team, my director, DOP, everyone. నన్ను తప్పుగా తీసుకోకండి, కానీ యాక్టర్స్ని తీసుకున్నారు, మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కాకుండా, మా నంబర్స్ కాకుండా, అది కాకుండా మేము పర్ఫామ్ చేయగలమని అందుకు తీసుకున్నారు మమ్మల్ని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ విత్ ది ఎంటైర్ కాస్ట్. I'm truly very, very grateful for having the opportunity of working with Naresh Garu, Sri Lakshmi Garu, Priyadarshini ma'am, Rag, Ravi, everyone, Taran also. So thanks a lot, and I hope meer intiki velli mee families tho malli chustaru movie. Thank you. Thank you so much, Priya.